ఇక్కడ వరంగల్లో కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య, పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడు హైదరాబాద్ కు తరలిస్తుండగా మృతి. సో వరంగల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిని అడుప మహేష్ ఇతని హత్య చేసిరు. సో వరంగల్లో కాంగ్రెస్ నాయకుడి హత్య, పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడు హైదరాబాద్ కు తరలిస్తుండగా మృతి. వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ అడుప మహేష్, అతని ఏజ్ 40, హత్యకు గురయ్యారు. వరంగల్లోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన మహేష్ కు అత్యంత సన్నిహితుడైన జన్ను మధు శనివారం రాత్రి ఫోన్ చేసి మద్యం తాగుతూ మాట్లాడుకుందాం, కోటిలింగాల గుడి ప్రాంతానికి రావాలని కోరాడు. అక్కడికి వెళ్లిన మహేష్ వద్దకు అప్పటికే అక్కడ కాపు కాసి ఉన్న పత్తి కుమార్ అనే మరో వ్యక్తి వచ్చి, నాపై ఎమ్మెల్యేకు ఏం చెప్పావురా, లేనిపోనివన్నీ చెప్పి ఎమ్మెల్యే నన్ను దూరం పెట్టేలా చేస్తావా అంటూ ఆగ్రహంతో మహేష్ పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తర్వాత నిందితులు ఇద్దరు అక్కడి నుంచి పరారు కాగా మహేష్ కాలిన గాయాలతో ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు జరిగిన విషయం చెప్పాడు. ఇక వారు వెంటనే మహేష్ను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మహేష్ మృతి చెందాడు. ఆయన భార్య నాగమణి ఫిర్యాదు మేరకు గీసుకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్టు SHO విశ్వేశ్వర్ తెలిపారు. కాగా ఎంజీఎంకు వెళ్లక ముందే మహేష్ తన ఇంటి వద్ద మాట్లాడుతూ తనపై పెట్రోల్ పోసి నిప్పంటించిన పత్తి కుమార్ పోలీసులు ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి పేరోల్పై వచ్చి ఇంత దారుణాన్ని ఒడిగట్టడం దురదృష్టకరమని, ఇప్పటికైనా పోలీసులు కుమార్పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఎంజీఎంలో మహేష్ను వర్ధనపేట ఎమ్మెల్యే KR నాగరాజు పరామర్శించారు. సో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిని దారుణంగా హత్య చేశారు. సో మేము ఇక్కడ ఏమంటున్నామంటే ఏదైనా అసలు ప్రజల సంటిగా చూడాలి కాబట్టి, సో వరంగల్ ఎంజీఎం ఎంత పెద్ద హాస్పిటల్ మనందరికి తెలుసు. అక్కడ ప్రాథమికంగా హెల్త్ చెకప్ అయ్యి ఆ నుంచి హైదరాబాద్కి తరలించారు. ఎందుకంటే హైదరాబాద్లో మెరుగైన వైద్యం కోసం. అంటే వరంగల్లో మళ్ళీ వరంగల్ ప్రజల పరిస్థితి ఏంది? వరంగల్ ప్రజలకు మెరుగైన వైద్యం వద్దా? అంటే వాళ్ళకి ఏం జరిగినా హైదరాబాద్ రాయాలా? అంటే వరంగల్ హైదరాబాద్ 2 గంటలు పడుతుంది, 2 నుంచి 3 గంటలు. అక్కడ ట్రాఫిక్ ఉంటే 3 గంటలు పడుతుంది. అంటే ఈ 3 గంటల వరకు మళ్ళీ వాళ్ళ ప్రాణాల పరిస్థితి ఏంది? అంటే ఎందుకు ఈ విధంగా, అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాయి? సో విద్యకు బడ్జెట్ పెట్టారు, వైద్యానికి బడ్జెట్ పెట్టారు. సో సంక్షేమ శాఖకు సంబంధించి బడ్జెట్ పెట్టినా ఆ నిధులు అనేది రిలీజ్ కావు, ఆ నిధులు ఉపయోగించరు. అంటే ఎటుపోతున్నాయి ఇదంతా కూడా వైద్యం. సో చూడు, ప్రాథమిక చికిత్స అందించి అక్కడ నుంచి హైదరాబాద్కి తరలించారు, మార్గ మధ్యలో చనిపోయారంట. అట్లా చాలా కేసులు ఉంటాయి వరంగల్ ఎంజీఎంలో. సో మీరు డెవలప్ చేయొచ్చు కదా అక్కడ ఇన్ఫెక్షన్, అంటే హైదరాబాద్కి వచ్చే పరిస్థితి లేకుండా అక్కడ చేస్తే హైదరాబాద్లో గాంధీ ఉస్మానియాకి రోగుల తాకిడి తగ్గుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చినాక ఇక్కడ మంచి సౌకర్యాలు ఉన్నట్టు ఇక్కడ కూడా లేవు. గాంధీలో, ఉస్మానియాలో తెలుసుగా, ఎక్కువ మీకే తెలుసు కదా రాజకీయ నాయకులకు. ఎందుకంటే మీరు అటువైపు పోనే పోరు. ఇంకోటి పెద్దగా ఏంటంటే, రాజకీయ నాయకులేమో ప్రభుత్వాన్ని నడిపిస్తారు, ప్రభుత్వ హాస్పిటల్ ఇవన్నీ సంబంధించి అంటే రాజకీయ నాయకులు నడుపుతారు. కానీ వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూ అయితే ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోరు. ఎప్పుడైతే ఎప్పుడైతే దేశంలో ఒక రాజకీయ నాయకుడు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటారో ఆ రోజు తెలంగాణలో దేశవ్యాప్తంగా వైద్య వ్యవస్థ సక్కగా అవుతుంది. ఎవరు పోరు. అప్పట్లో అన్నారు, కేసీఆర్ అన్నాడు, ఏమన్నా నీకు కరోనా వచ్చినా నాకు కరోనా వచ్చినా ఇదే గాంధీ ఉస్మానియా హాస్పిటల్కి పోవాలన్నాడు. ఆయన కరోనా రాగానే ఎడుకుని యశోదకు పోయాడు. సో అంటే ఇట్లుంటుంది. అంటే మనం పైసలు కట్టాలి, మనం ట్యాక్స్ కట్టి మనం ప్రభుత్వాన్ని నడిపించాలి, మనం ఓట్లేసి మనం గెలిపించాలి. మళ్ళీ వాళ్ళు గెలిపి ఇది చేస్తా అని చెప్తారు. మళ్ళీ లాస్ట్కి మనం అదే గవర్నమెంట్ హాస్పిటల్లో, అదే ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు పోతారు. సో ఇట్లా ఈ విధంగా. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి. సో మనం పోతున్న గవర్నమెంట్ హాస్పిటల్కి మీరెందుకు రారు అని చెప్పి అడగాలి. సో వాళ్ళు కూడా వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తే ఆ భయంతోనే గవర్నమెంట్ హాస్పిటల్ నిర్వహిస్తున్న వాళ్ళందరూ కూడా మంచిగా అవుతారు, నిధులు అనేది ప్రాపర్గా వస్తాయి.